my next requirement is here. Store each line of content into a different buffers. సో మనకి నోట్ ప్యాడ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ లైన్స్ లో ఫస్ట్ లైన్ 1 బఫర్ లో, సెకండ్ లైన్ సెకండ్ బఫర్, థర్డ్ లైన్ థర్డ్ బఫర్స్ లో స్టోర్ చేయాలి అంటే ఎలాగ? సింపుల్, యాజ్ యూజువల్. సో మనం ఏదైనా ఒక రిపిటేషన్స్ ని కానీ రిపీటెడ్ గా ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేయాలి అంటే ఆల్వేస్ వి గో విత్ ద రిపిటేషన్ ప్రాపర్టీ. సో రిపిటేషన్ అనేది మనం అప్లై చేస్తాము. సేమ్ మాడ్యూల్, we can copy this module. So instead of taking a row count, simply you can use here $1. సో మనం $1 తీసుకుంటే ఏమవుతుంది? లైన్ 1 యాక్షన్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు బఫర్. సో శాంపుల్ గా ఒకటి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఆఫ్టర్ దట్ ఐల్ షో యూ హౌ టు బఫర్ ఫర్ ఆల్. So go to a tools tab, buffer viewer. The first buffer value is equal to hello. సో ఈవెన్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, రిజల్ట్ మనకి స్క్రాచ్ బుక్ విండోలో కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. సో హలో అనే వాల్యూని బఫర్స్ లో బఫర్ చేసుకుంటాం. సో ద నెక్స్ట్ పార్ట్, సో ఫస్ట్ లైన్ ఆఫ్ థింగ్ ని మనం బఫర్ చేసాం కాబట్టి దెన్ వీ కెన్ అప్లై రిపిటేషన్. సో ఇక్కడ పేరెంట్ లెవెల్లో రిపిటేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ యూజ్ సేమ్ రిపిటేషన్ ప్రాపర్టీ ఇయర్. సో ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ రిపిటేషన్. సో రిపిటేషన్ అనే ప్రాపర్టీ మనకి సీక్వెన్స్ మేనర్ లో నేమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. లైక్ లైన్ 1, లైన్ 2, లైన్ 3 అనేది క్రియేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా రిపిటేషన్. ఆఫ్టర్ దాట్, సో రిపిటేషన్ ప్రాపర్టీలో ఇప్పుడు మనం ఎన్నిసార్లు ఈ స్క్రిప్ట్ అనేది రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఇక్కడ రిపిటేషన్ ప్రాపర్టీలో డిఫైన్ చేయాలి. మాన్యువల్ గా అయితే హార్డ్ కోడ్ చేయొచ్చు, బట్ హార్డ్ కోడ్ ఎందుకు? మనం ఆల్రెడీ కౌంట్ తీసుకున్నాం కదా ఇక్కడ, నెంబర్ ఆఫ్ లైన్స్ అని చెప్పేసి. ఈ కౌంట్ తీసుకున్న వాల్యూని ఈ రిపిటేషన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ లో కాల్ చేద్దాం. ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ క్యాపిటల్ బి ఆఫ్ నెంబర్ ఆఫ్ లైన్స్. సో ఇప్పుడు ఇది కంప్లీట్లీ డైనమిక్ అప్రోచ్. రైట్ క్లిక్ ఆన్ హియర్ అండ్ రన్ దిస్ స్క్రాచ్. ఓకే, సో సీ హియర్ మనకి ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేసి 7 ఉంది. ఈవెన్ రిపిటేషన్స్ కూడా మనకి 7 రిపిటేషన్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇట్ మీన్స్ 7 బఫర్స్ క్రియేట్ అయింది. సో బఫర్ సెక్షన్ లో చూద్దాం. యూ కెన్ సీ హియర్ లైన్ 1, ఫస్ట్ బఫర్, సెకండ్ బఫర్, థర్డ్ బఫర్, ఫోర్త్ బఫర్, ఫిఫ్త్ బఫర్ అండ్ 6 అండ్ 7 బఫర్. ఈచ్ బఫర్ లోను మనకు కావాల్సిన కంటెంట్ మొత్తం కూడా యారెస్ రూపంలో స్టోర్ అయింది. సో యూ కెన్ రీడ్ ఈచ్ వర్డ్ అండ్ కామా సపరేషన్ తో ఆటోమేటిక్ గా డేటా అనేది తీసుకుంది. సో హోప్ దిస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే యూ కెన్ subscribe our channel and comment what are the challenges you are facing in interviews. Based on that, accordingly నేను వీడియోస్ చేయడానికి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ టు యూ ఆల్. బాయ్.